కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో 150 అడుగుల భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎంపీ వినోద్. స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్ ఔన్నత్యాన్ని చాటేలా ఈ జెండాను ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఇంతకాలం జెండా ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఇవాళ ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జెండా తర్వాత కరీంనగర్లో ఉన్నదే రాష్ట్రంలో అతిపెద్ద జాతీయ జెండా అన్నారు ఎంపీ వినోద్. అందరూ కూడా ఈ రోజు జాతీయ జెండా ఆవిష్కరించే ముందు ఇక్కడికి రావడము చాలా సంతోషము. మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వాన రాజ్యాంగం మనము ఆవిష్కరించుకున్న తర్వాత భారతదేశము ఒక ప్రజాస్వామ్య దేశంగా మరి ఈరోజు ప్రపంచంలో ముందు వరుసలో ఉన్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి స్వాతంత్రము భారతదేశానికి వచ్చిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూడా స్వాతంత్రం వచ్చినాయి. కానీ ఏది కూడా పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థని డెమోక్రసీతో నడిచేటువంటి దేశం లేదు. ఇక్కడ ఈ జెండా ఎగరాలే. కరీంనగర్లో పుట్టినటువంటి ప్రతి బిడ్డ గర్వంగా నేను భారతీయుడిగా ఉంటాను, ఈ ప్రపంచంలో నేను ఎక్కడ బతకడానికి పోయినప్పుడు కూడా నేను భారతీయుడిగానే కొనసాగుతాననేటువంటి విశ్వాసంతో ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ జెండాను మనం అందరం కూడా ఆవిష్కరించుకుంటున్నాం. బీ ప్రౌడ్ దట్ యు ఆర్ ఏ ఇండియన్ అనే విధంగా, గర్వపడే విధంగా ఆలోచనలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ